మీరు ఎఫర్ట్స్ పెట్టారు, ఒప్పుకుంటాను. మీ బ్రెయిన్ పెట్టారు, అన్నిటికీ మించి మీ విజన్ పెట్టారు, ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాను. ఎంత కాదనుకున్నా ఇది షార్ట్ కట్ వే టు సక్సెస్ మాత్రమే. షార్ట్ కట్ ఏం లేదు ఇంట్లో, లాంగ్ వే జర్నీ ఉంది. లాంగ్ వే జర్నీ. దీని కింద ఎన్ని జీవితాలు సమాధి ఉంటాయి, ఎంతమందిని మోసపుచ్చి ఉంటారు, ఎంతమంది నాశనం అయిపోయి ఉంటారు. డెఫినెట్గా నేను అందుకే చెప్తా, ప్లే రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ఒక బిజినెస్లో ఉండి నేను చెప్తా, క్యాసినోస్కి వచ్చి డబ్బులు సంపాదించాలంటే ఎవరి తరం కాదు. రెస్పాన్సిబుల్గా ఒక ఫన్గా రండి. మీ ఇంట్లో 10 లక్షలు ఉంటే వచ్చే 5-10 వేలు టైంపాస్ చేసుకోండి. ఎవరు చెప్పాడు బిజినెస్ చేసేవాడు? నేను చెప్తా, నేను కూడా అందులో డ్యామేజ్ అయిన ఉన్నాయి. ఒకప్పుడు నేను కూడా జీవితం నాశనం చేసుకున్నా ఉన్నాయి. సో అందరితోటి కాదు, డోంట్ బికమ్ ప్రొఫెషనల్ గ్యాంబ్లర్. ఇప్పుడు తాగుడు ఉంది, తాగితే లివర్ దొబ్బుతుందని అందరూ తెలుసు కదా. మరి ఇలా వైన్ షాప్స్ని పోయి ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు? ఇలా గవర్నమెంట్ అండర్లో నడిచే రేస్ కోర్సులు ఎందుకు బంద్ చేయరు మీరు? మా బిజినెస్లోనన్నా ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వస్తాడు కసినోస్కి. ఎవ్రీ వన్ కెనాట్ కమ్ అండ్ అఫర్ట్. ఓకే. సో ఇవాళ రేస్ కోర్సులు పోదాము సార్ మలక్పేట్కి. రిక్షా వాడు, ఆటో వాడు, డైలీ వాడు 100-200 సంపాదించేవాడు తీసుకొచ్చి డబ్బులన్నీ రేస్ కోర్సులో పెడుతుంది. తన రెవెన్యూ ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ ఈజ్ గెట్టింగ్ రెవెన్యూ. మరి అది బంద్ చేయండి. ఎంతసేపు కసినోస్ మీద ఏడుస్తారు కదా. కసినోస్ వల్ల వేల మందికి ఉపాధి. సో ఒక చోట మీకు చెడు కనిపిస్తే దాని వెంబడి మంచి కూడా ఉంటుంది. వేల మందికి ఉపాధి. ఇలా గోవా టూరిజం బతుకుతుంది కసినోస్ మీద. ఇలా హోటల్ బిజినెస్ నడుస్తుంది. హోటల్ బిజినెస్లో ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది, వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి మీరు ఆలోచించాలి. ఇలా ఫ్లైట్లలో పోతురు, బస్సులలో పోతురు, కార్లలో పోతురు. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో వై డోంట్ యూ సీ దాట్? ఎంతసేపు కసినోస్ అని ఏడుస్తారు. క్లబ్బులు బంద్ చేయండి. ఇవాళ హైదరాబాద్లో కూడా దునియా క్లబ్బులు నడుస్తుంది. ఎందుకు బంద్ చేస్తలే? మరి నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థని అనొద్దు, మీరు ఇండివిజువల్ అనాలి. నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటావా అనేది నీ చేతులు ఉంది. ఇవాళ నేను నా బండి మీద నేను దాని మీద 100 స్పీడ్ పోగలితే 100 స్పీడ్ నేను పోతే హైవే మీద ఏం కాదు. అదే 100 స్పీడ్ నేను సిటీలో పోతే యాక్సిడెంట్ కింద పడి వస్తాను. సో మన పరిమితి, మన స్పీడు, మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి. లిమిట్స్ తెలియనోడు చేతులు కాల్చుకుంటాడు. ఇవాళ తాగుడు కూడా 2 పెగ్గులు తాగితే మంచిదే. 30 ml 2 పెగ్గులు తాగితే మంచిదే. డాక్టర్ కూడా చెప్తారు 2 పెగ్స్ 30 ml హాట్ వాటర్లు తాగండి, ఇట్స్ లైక్ ఎ మెడిసిన్ అని చెప్పి. రోజు తాగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బియర్లు ఫుల్ బాటిల్ తాగితే ఏమవుతుంది? ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడికి ఉండాలి. మీన్ టైం గ్యామ్లింగ్లో కూడా అదే అండి. గ్యామ్లింగ్లో ఇంకా నీకు ఓన్లీ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. నీకు మందు వల్ల హెల్త్, కుటుంబాలు మొత్తం ఖతం అయిపోతాయి. సో ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడికే ఉండాలి. ఇవాళ వ్యవస్థలను బ్లేమ్ చేయొద్దు మీరు. సపోజ్ మీకు వ్యవస్థల మీద ప్రేమ ఉంది, మీకు జనాల మీద ప్రేమ ఉంది, లేదు వీళ్ళు ఎవరు అలవాటు చేసుకోదంటే బంద్ చేయండి. రేస్ కోర్సులు బంద్ చేయండి, క్లబ్బులు బంద్ చేయండి, కసినోస్ బంద్ చేయండి. ఈడ బంద్ చేసిరు సపోజ్, ఓకే, బయట దేశం అని ఆపుతావా? శ్రీలంక పోతే ఆపుతావా? నో. మకావ్ పోతే ఆపుతావా? వేగస్ పోతే ఆపుతావా? సింగపూర్ పోతే ఆపుతావా? ఎక్కడ ఆపలేరు కదా. సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు బీ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. వ్యవస్థలని నడిపేటోళ్ళని మాట్లాడవద్దు. ఓకే.